मर्दों के बारे में कोई तो बात करे, बेचारे बहुत अकेले हैं। Atul Subhash dead. Manav Singh dead. Puneet Khurana dead. Please understand they were not shot. They were not in accidents. They were murdered by Indian judiciary. Section 498A is India's black law. And this week, Supreme Court of India gave a green signal empowering women to file fake cases at scale. Now there is no need for investigation, no need for proof. Just arrest the man. What kind of a men-hating country are we becoming? Just one fake complaint, no evidence, no inquiry, and your life is over. Today, over 2 lakh men are arrested every year under 498A. These fake cases have destroyed families, ruined careers. And today, this law is not about justice. Today, it is a racket. It is a billion-dollar extortion industry powered by fake tears, corrupt police, and greedy lawyers. If you are a man in India, you are not a citizen. You are a walking ATM. Please raise your voice against this law. Build a public pressure against this law. Talk to your local MP, MLA. Demand severe penalties against women filing such fake cases shamelessly. Or at least support those who are raising your voice for you. Otherwise, tomorrow, it could be you, your brother, your son committing suicide. Why? Because today, when you had the time, you were silently watching Indian men die. సమాజంలో ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే దేశమంతా కోడే కూస్తుంది, కానీ అదే ఒక అబ్బాయికి జరిగితే మాత్రం చులకనగా చూస్తారు. ఎందుకు? ఒక అబ్బాయి కాబట్టి. జెండర్ ఈక్వాలిటీ బోత్ అమ్మాయికి అబ్బాయికి సమానం ఎక్కడ కనబడదు. ఆపర్చునిటీస్, రైట్స్, ఆబ్లిగేషన్స్ ఇద్దరికీ సమానంగా ఉండాలి. ఫెమినిజం అనేది ఒకటి ఉంది. ఫెమినిజం అంటే జెండర్తో సంబంధం లేకుండా మెన్కి కానీ ఉమెన్కి కానీ సోషల్, పొలిటికల్ మరియు ఎకనామికల్గా ఈక్వల్ రైట్స్ ఉండాలి. చాలామంది ఫెమినిజం అంటే ఉమెన్స్ రైట్ అనుకుంటారు, కానీ నిజానికి ఫెమినిజం అంటే ఆల్ జెండర్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్, ఆపర్చునిటీస్ అండ్ ట్రీట్మెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. నిజానికి సొసైటీలో అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే స్ట్రగుల్ అవుతున్నారు. ఏదైతే సమాన హక్కులు అంటున్నామో అవేమి లేవు. అమ్మాయిలు వాళ్ళకంటూ ఉన్న హక్కులు తప్పుగా వాడుకుంటున్నారు. ఈ వీడియోలో మెన్స్ ఇష్యూ మీద మాట్లాడుకుందాం. ఉమెన్స్కి ఉన్నంతగా వాళ్ళ రైట్ యూజ్ చేసుకుంటున్నంతగా మెన్స్ యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్పెషల్గా మ్యారేజ్, లీగల్ రైట్స్, మెంటల్ హెల్త్ సైలెన్స్ అవుతున్నాయి. దేశంలో లీగల్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ కరప్ట్గా అవుట్ అబ్బాయిని హెరాస్ చేయబడుతున్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి పెళ్లి వయసు వచ్చేంత వరకు ఇద్దరిని గ్రాడ్యుయేట్ని చేస్తారు. అమ్మాయికి ఎలాగో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు, జాబ్ చేసినా చేయకపోయినా. అదే అబ్బాయికి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్ రాకపోతే సమాజంలో అదొక పాపంలో చూస్తారు. ఎవరు పెళ్లి చేసుకోరు అంటారు, చులకనగా మాట్లాడతారు, వాల్యూ కూడా ఇవ్వరు. నిజానికి అబ్బాయికి తెలియట్లేదు, కానీ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నది వాళ్ళే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2022లో ఇండియాలో 1.64 lakhs సూసైడ్ కేసెస్ అయ్యాయి. ఇందులో 1.18 lakhs సూసైడ్ కేసెస్ అబ్బాయిలవే. 70% స్పైక్. రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం, రిలేషన్షిప్ స్ట్రెస్, జాబ్ ప్రెషర్, ఫైనాన్షియల్ బర్డెన్, ఫాల్స్ లీగల్ కేసెస్. అబ్బాయిలకి వ్యతిరేకంగా సెక్షన్ 498A, 498 కేసెస్ పెడుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, ఫేక్ కేసెస్. ఫస్ట్లీ ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ ఎక్స్పెక్టేషన్స్, బ్యాలెన్స్, రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, మెయింటెనెన్స్ రిలేషన్షిప్. ఇంకోవైపు జాబ్ ప్రెషర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, జాబ్ సెక్యూరిటీ, మెంటల్ హెల్త్, స్ట్రెస్, స్ట్రెయిన్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్, చైల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతుంటూ ఉంటారు. ఆగ్రా, ఉత్తరప్రదేశ్. మానవ్ శర్మ టీచర్స్తో జాబ్ చేస్తుంటాడు. ఫిబ్రవరి 24, 2025న ఉరి వేసుకొని చనిపోయాడు. తన వైఫ్ వేరొకరితో ఎఫైర్ పెట్టుకుందని మెంటల్గా ప్రెషర్ ఫీల్ అయ్యి చనిపోయాడు. దీనికంటే ముందు అతుల్ సుభాష్ వైఫ్ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ కేసు తర్వాత మొదటిసారిగా దేశంలో మెన్స్ ఇష్యూస్ మీద క్యాంపెయిన్ చేశారు. ఒక అబ్బాయి తన వైఫ్ని హెరాస్ చేస్తే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. అదే వైఫ్ తన హస్బెండ్ని హెరాస్ చేస్తే సేమ్ లాస్ ఎందుకు లేవు? చివరికి మిగిలేది సూసైడ్స్, మర్డర్స్. ఈ ఫెమినిజం అమ్మాయిలలో తరచుగా అబ్బాయిల మీద హేట్, అసహ్యం, వైలేషన్స్ ఎక్కువగా పెంచుతున్నాయి. మెన్స్ అందరూ ఒకలాంటి వాళ్ళే అని ఉమెన్స్ అనుకుంటూ ఉంటారు. కట్టం ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ అలిమనీ మాత్రం తీసుకోవడానికి. Will you take alimony? Yeah, I mean, obviously. You need to maintain. Okay, so will you be okay if your husband takes dowry? No, Yeah, why not? you chose to divorce me, and when you're asking for a dowry, you're still choosing to marry me. तो दोनों में चॉइस है, बट अगर तुझे मुझे मेंटेन करना पड़ रहा है, तो ये तेरा गलती, तूने मेरे को छोड़ा है. ఇష్టపడతారు. ఒకలా ఉంది. సెక్షన్ 498, 498A ఉమెన్స్కి ఇది ఒక పవర్ఫుల్ వెపన్. సెక్షన్ 498 ఇక్కడ వాడతారంటే అబ్బాయిలు ఒక అమ్మాయిని హెరాస్ చేసినప్పుడు ఎక్కువగా వాడతారు. ఓవరాల్గా అత్యాచారాలు ప్రివెంట్ చేయడానికి మెన్కి అగేన్స్ట్గా సెక్షన్స్ 498 వాడతారు.
గ్లోబల్గా 70% డైవర్స్ కేసెస్ ఫైల్ చేసేది ఉమెనే. డొమెస్టిక్ వైలెన్స్ కింద ఫైల్ చేస్తున్నారు. యాక్చువల్గా 30-35% డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ జరుగుతున్నాయి, కానీ ఉమెన్స్ తప్పుగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు 2022లో కన్సర్న్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, క్యాంపెయిన్స్ కూడా చేశారు. ఇంటికి దీపం ఇల్లాలు, కానీ ఆ ఇళ్ళలే ఇల్లు వదిలేలా చేస్తున్నారు. ఇదొక డీప్ రూటెడ్ ఫ్యాంటసీ ఫిమేల్ ఫెమినిజం నుండి పెరుగుతూ వస్తుంది. నేను కొన్ని ఆర్టికల్ చూస్తున్నప్పుడు నాకు కనబడింది, ఇండియాలో ఒకరితో కాకుండా ఇద్దరితో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకోవడం క్రిమినల్ ఎఫెన్స్ కాదు, నేరం కాదంట. చాలా కేసెస్లో ఎక్స్ట్రా అఫైర్స్ ఉండడం వల్లే మెన్స్ సూసైడ్స్, మెన్స్ మర్డర్స్, మెన్స్ హెరాస్మెంట్స్, అబ్యూజెస్ ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా జరిగిన మేఘాలయ మర్డర్ కేసు, జబల్పూర్లో ఆనంద్ తన వైఫ్ చేత రోజు ఇన్సల్ట్ అవుతా టార్చర్ చేస్తూ ఉండడం వల్ల ఆనంద్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. జాబ్లెస్గా ఉండడం వల్ల వైఫ్ తన బేబీని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. తనకి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే రైట్ ఉందని ఇలా దారుణంగా ఇన్సల్ట్ చేసింది. కర్ణాటకలో ఒక అమ్మాయి పెళ్లి జరిగి 11 ఇయర్స్ అవుతుంది. ఫుడ్లో స్లో పాయిజన్ కలిపి హస్బెండ్కి తన పిల్లలకి ఇస్తూ చంపడానికి ట్రై చేసింది. ఇదంతా తను వేరొకరితో అఫైర్ ఉండడం వల్ల అతనితో కలిసి ఉండాలని ఇలా చేసింది. This 33-year-old woman from Karnataka was arrested for allegedly trying to slow poison her husband, children, and in-laws. Chaitra, a resident of Keraluru village in Hassan district, allegedly laced their food and drinks with small dosage of sleeping pills at regular intervals for nearly 2 months. ఇలా ఒకరితో ఒకరు ఇన్స్పైర్ అవుతా ఫాల్స్ కేసెస్ పెడుతూ వస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్కి తెలిసిన ఏం చేయలేకపోతున్నారు. ఉమెన్స్ వెపన్ డొమెస్టిక్ వైలెన్స్. కర్ణాటకలో ఒక ఉమెన్ అలిమనీ కోసం 7 సార్లు పెళ్లి చేసుకుంది. తన మెయింటెనెన్స్ కోసం 6 హస్బెండ్ నుండి alimony తీసుకుంటానికి. ये न्यूज सुनो, a woman in Karnataka married 7 husbands to get alimony from 6 husbands और अभी कोर्ट केस चल रहा है to get the alimony from the 7th husband. वाह क्या बिजनेस मॉडल है. आई थिंक शी डिजर्व्स द बेस्ट स्टार्टअप आइडिया ऑफ द ईयर अवार्ड, क्योंकि जोमेटो वाले डिलीवरी करके पैसा कमा रहे हैं, ये बिना डिलीवरी के कमा रही है. ये लेडी अगर शार्क टैंक में गई तो शार्क से पूछेगी हाउ मच फंडिंग यू नीड. ये लेडी నేను ఒక రీల్ చూశాను. డైవర్స్ ఫోటోషూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఇలా పోస్ట్ చేస్తున్నారు. అబ్బాయిలేమో కొన్ని కేసెస్ ఫోర్స్ఫుల్గా క్యాపబుల్ లేకుండా అలిమనీ పే చేయడానికి ఇష్టం లేకుండా చేస్తున్నారు. ఇక చిల్డ్రన్ విషయానికి వస్తే ఫాదర్స్ కంటే ఎక్కువగా మదర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొక డార్క్ సైడ్ ఏంటంటే మేల్ చైల్డ్ అబ్యూస్, మేల్ ప్రిజన్ రేప్, మేల్ స్పర్మ్ డోనర్, డొమెస్టిక్ అబ్యూస్. ఇవన్నీ మెన్స్ అనుభవించే సీరియస్ ఇష్యూస్. వీటిలో ఎక్కువగా మేల్ చైల్డ్ అబ్యూస్, మేల్ రేప్ ఇన్ జైల్, అబ్బాయిలు ఒక స్పర్మ్ డోనర్గా వాడుకోబడుతున్నారు. వీటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. డౌరీ, అలిమనీ అనేవి ఒక పెద్ద ట్రాప్. డౌరీ కేసెస్ ఏదైతే ఉన్నావో అందులో 80% ఫాల్స్ కేసెస్లే. ఈ రేప్ రిలేటెడ్ కేసెస్ కూడా మెజారిటీ అన్ని ఫేక్ కేసెస్, ఫాల్స్ అలిగేషన్. ఉత్తరప్రదేశ్లో SC/ST యాక్ట్ కింద రేఖాదేవి అనే ఒక అమ్మాయి 2 అబ్బాయిల మీద రేప్ కేసు ఫైల్ చేసింది. రిపోర్ట్ ఫైల్ అయింది, కంపెన్సేషన్ కూడా వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంటంటే SC/ST యాక్ట్ కింద తను ఫాల్స్ రేప్ కేసు ఫైల్ చేసింది. కోర్టు తనకి 2 లక్షలు ఫైన్ వేసి 7.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఎంత మంచిగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకుందో మహానుభావురాలు. ఇది ఇలా ఉంటే ఇంకొక వైపు ఇలాగే చేయాలి, వాళ్ళకు నచ్చినట్టుగా ఉండే రైట్ ఉన్నా మెన్స్ని చంపే రైట్ కూడా ఇవ్వాలట. రోహిణి కార్సే గారు NCP ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్. తను ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఒక లెటర్ ఉమెన్స్ డే రోజు రాసింది. ఉమెన్స్ ఒకరిని చంపే రైట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఉమెన్స్ మీద రేప్స్, డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయని ఇలా ఒకరిని చంపే రైట్ ఇస్తే ఉమెన్స్ దాన్ని కూడా మిస్యూజ్ చేస్తారు. ఇలా చేయడం చాలా డేంజర్. ఆర్టికల్ 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈక్వల్ రైట్ ఉండాలి. ఉమెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుంటుంది. అబ్బాయిల మీద ఇంకా క్రైమ్స్ ఎక్కువ జరగవచ్చు. आंदोलन किए मेरी सारी महिला पदाधिकारियों ने सारे महाराष्ट्र में जहाँ पे रेप केसेस हुए वहाँ पे जाके आंदोलन किया. हम लोगों ने आवाज उठाई कि महिलाओं को न्याय मिलना चाहिए, उसके लिए ఇలా మనం ఎన్ని మాట్లాడుకున్నా అవన్నీ మాటల వరకే. కాబట్టి కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఉమెన్స్కి నేషనల్ కమిషన్ అంటే మెన్స్కి కూడా ఇలాంటి రెగ్యులేటర్ బాడీ ఒకటి పెట్టాలి. మెన్స్ మెంటల్ హెల్త్, మెన్స్ రైట్, ఫాల్స్ కేసెస్ స్వీట్ చేయాలి. సెక్షన్ 498 డౌరీ హెరాస్మెంట్స్, డొమెస్టిక్ వైలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్స్ లాస్ మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి సెక్షన్ 498 అమ్మాయిలకే కాకుండా ఆల్ జెండర్స్కి న్యూట్రల్ రైట్ ఇవ్వాలి. ఎవరైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ హెరాస్మెంట్ చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది. సెక్షన్ 498 నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి చాలా ఇన్నోసెంట్ మెన్స్ ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయకపోయినా
అరెస్ట్ అవుతున్నారు. కాబట్టి సెక్షన్ 498 అవైలబుల్గా అమెండ్మెంట్ చేయాలి. ఫాల్స్ కేసెస్ కోసం స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండేలా చూడాలి. ఒకవేళ ట్రూ కేసెస్ అలిమనీ అడుగుతున్నారంటే వన్ సైడెడ్ కాకుండా మెన్స్ ఇన్కమ్ బేస్ చేసుకొని జడ్జ్మెంట్ సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నా కూడా అలిమనీ తీసుకుంటున్నారు. డైవర్స్ సపరేషన్ తర్వాత మెన్స్ తన పిల్లల్ని కలవడానికి అసలు చూడడానికి అలో చేయట్లేదు. కాబట్టి షేర్డ్ పేరెంటింగ్ లా అమలు చేయాలి. ఇలా చేస్తే ఇద్దరికి ఈక్వల్ టైం బాండ్ తల్లిదండ్రులకు ఉంటుంది. ఫాదర్స్ కూడా మెంటల్ హెల్త్ స్టేబుల్ అవుతుంది. దేశంలో ఫాదర్ మదర్ పివోటల్ రోల్ ప్లే చేస్తారు. ఫాల్స్ కేసెస్ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ బాధని భరిస్తున్నారు. ఈ కోర్ట్ స్లో ప్రాసెస్ వల్ల వాళ్ళ కెరీర్, లైఫ్, సోషల్ స్టేటస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. దానివల్ల సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల ఫాల్స్ రేప్, డౌరీ హరాస్మెంట్, అలిమనీ, చైల్డ్ కస్టడీ కేసెస్ ఫాస్ట్గా రిలీఫ్ దొరుకుతుంది. తప్పు చేసిన వాళ్ళకి తొందరగా శిక్ష పడుతుంది. తప్పు చేయని వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. దానివల్ల కెరీర్ మీద ఫోకస్ చేయడానికి టైం ఉంటుంది. మెన్స్ ఇష్యూస్గా చూడట్లేదు. దానికోసం మెన్స్ మీద జరిగే హరాస్మెంట్స్ కూడా NHRC కింద రికగ్నైజ్ చేస్తూ ఒక పోర్టల్ ఉండాలి. ఏదైనా కపుల్స్ మధ్య ఇష్యూ జరిగితే ముందు అరెస్ట్ చేసేది మెన్స్నే. ఒక కంప్లైంట్ బేస్డ్గా జరుగుతుంది. సెక్షన్ 498 కింద అరెస్ట్ చేసే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఈ పోక్సో యాక్ట్ ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే ఉన్నాయి. అబ్బాయిలకి అవైల్ చేసుకోవడానికి లేదు. చాలా చోట్ల అబ్బాయిల మీద కూడా చైల్డ్ రేప్ జరుగుతున్నాయి. కాబట్టి పోక్సో అమెండ్మెంట్ చేసి అబ్బాయిలకి కూడా ఛాన్స్ ఉండేలా ప్రపోజ్ చేయాలి. నేషనల్ లెవెల్లో 24/7 హెల్ప్ లైన్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ డొమెస్టిక్ వైలెన్స్, సూసైడ్ థాట్స్, లీగల్ ఎయిడ్ లేక అబ్బాయిలు చాలా బాధపడుతున్నారు. దీనివల్ల మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది. ఇలా చేస్తే ఇండియాలో జెండర్ జస్టిస్ ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్గా అవుతుంది. అప్పుడు ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ప్రొటెక్షన్, జస్టిస్ ఫర్ ఆల్ జెండర్స్, అందరికీ సమాన హక్కులు దొరుకుతాయి.